వాతావరణం నుండి క్రమశిక్షణ నేర్చుకో. పేదవాడికి భగవంతుడు కనిపించే రూపం ఆహారం. కష్టపడి ఆహారాన్ని సమకూర్చుకోవడం మనిషి కనీస బాధ్యత. ఎన్ని రత్నాలిచ్చినా పోయిన కాలం తిరిగి రాదు. ప్రజావాక్కు దైవవాక్కు. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నేను బి సాయి చరణ్. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను స్వామి వివేకానంద గారి సూక్తులు చెప్పబోతున్నాను. తనపై తనకు నమ్మకం గలవాడే గొప్పవాడవుతాడు. గొప్ప త్యాగాల వల్లే గొప్ప కార్యాలు సాధించబడతాయి. నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. నిన్ను దిద్దుకోగల శక్తి నీ చేతుల్లో ఉంది. అస్పృశ్యత ఒక మానసిక వ్యాధి. వివేకవంతుడు ఎప్పుడు వర్తమానంలోనే బ్రతుకుతాడు. ధన్యవాదాలు. నేను ఈశాన్. అందరికీ నేను 5వ తరగతి చదువుకుంటున్నాను. ఈరోజు నేను డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ కొన్ని చెప్పిన కొన్ని సూక్తులను చెప్పబోతున్నాను. భయమనే వరదను అరికట్టడానికి ధైర్యమనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి. కులాలు మానవుల మధ్య అడ్డుగోడలు, వాటిని పడగొట్టాలి. సాంఘిక సమానత్వం మన జన్మ హక్కు. ఆశయాలను ఆచరణలో పెడితే మనిషి మహనీయుడు అవుతాడు. చరిత్రను విస్మరించిన వాడు చరిత్రను సృష్టించలేడు. కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేము. బిడ్డ భవిష్యత్తు తల్లి బిడ్డలంపై ఆధారపడి ఉంది. బ్రతకడానికి తినాలి, తినడానికి బ్రతకరాదు. అందరికీ నమస్కారం. నా పేరు జన్యశ్రీ. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి కొన్ని సూక్తులు చెప్పబోతున్నారు. వీర సైనికులారా, వీర నారీమణులారా, లేవండి, నడుం బిగించండి. మీ తల్లి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైనది. భగభగమండే సూర్యులా కదిలి రండి. నిప్పు కనుకలై విజృంభించండి. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న తెల్లదొరలను తరిమి తరిమి కొట్టండి. గుండెల్లో వాడి, రక్తంలో వేడి, కంఠంలో శక్తి నింపుకొని శత్రువుల గుండెల్లో చీల్చండి. వీరులారా విజృంభించండి. విజయమో వీర స్వర్గమో. నేను సిద్ధం, మీరు సిద్ధమా? హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ధన్యవాదములు. 5వ తరగతి చదువుతున్నాను. నేను జవహర్లాల్ నెహ్రూ గురించి కొన్ని సూక్తులు చెప్పబోతున్నాను. మనిషి యొక్క వ్యక్తిత్వమే అతడి సంపద. ఏ దేశానికైనా పునాది ఆ దేశ యువతకు గల విద్యాభివృద్ధి మాత్రమే. లక్ష్యాన్ని సాధించలేని విజ్ఞానం నిరుపయోగమైంది. పూలలో వాసన, మనిషిలో ప్రతిభ ఎంత దాచినా దాచవు. మనసు మంచిదిగా ఉంటే ప్రతిరోజు మంచిదే. వ్యక్తుల గుణాలన్నిటికీ నియమే శోభను కలిగిస్తుంది. జీవితం ఒకతరం పాటే ఉంటుంది, కానీ మంచి పేరు చిరకాలం ఉంటుంది. ఎగిరిపడే